Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎస్ఐఆర్ మనకు చూస్తున్నాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో రీసెంట్గా బీహార్లో చాలామంది వాళ్ళ యొక్క ఓటు హక్కును కోల్పోయారు. దానివల్ల విషయం కాస్త సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అక్కడ ఏమేమి చెప్పింది అనమాట, అందరికీ ఒకసారి వాళ్ళకు మళ్ళీ ఓటు హక్కును కల్పించుకునే విధంగా ఏర్పాటు చేసింది. ఇక్కడ మరీ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఆధార్ని అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, వాటర్ కింద గుర్తింపుగా వాళ్ళు అక్కడ తీసుకోవట్లేదు. అంటే ఆధార్ని వాళ్ళక అక్కడ ఏం చేయట్లేదు అన్నమాట, అడ్రస్గా అది చూస్తున్నారు తప్ప దానికి రికగ్నిషన్ ఇవ్వట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు డెసిసివ్ ఇంటర్వెన్షన్ అన్నాడు. డెసిసివ్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్ అని, ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫీరెన్స్ అని. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇంటర్ఫీర్ అయిందనమాట కోర్టు ఆన్ ద సుప్రీంకోర్టు ఆర్డర్. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆధార్ కార్డ్ ఇంక్లూడింగ్ అంటున్నాడు, ఆధార్ యాజ్ ద 12th డాక్యుమెంట్. ఇప్పుడు దాకా 11 ఉంటే దీన్ని 12th డాక్యుమెంట్ గా యాడ్ చేసింది. ఫర్ వాటర్ వెరిఫికేషన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నాడు. ఇది చాలా మంచి విషయం అనమాట. చాలా మంది సరేనా వాళ్ళ దగ్గర ఆధార్ తప్ప మిగతావేమీ లేవు, దానివల్ల వాళ్ళంతా కూడా ఓటు హక్కుని కోల్పోతున్నారు. దీనివల్ల సో మనకి పొలిటికల్ పార్టీస్ కొంతమంది సోషల్ యాక్టివిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందనమాట, ఆధార్ కార్డు జెన్యూనా కాదని మీరు వెరిఫై చేయండి. ఆధార్ కార్డు జెన్యూన్ అయితే మాత్రం మీరు దాన్ని రికగ్నైజ్ చేయండి. దాన్ని బేస్ చేసుకున్న వాళ్ళకి రైట్ టు ఓట్ ఇమ్మంటుంది అనమాట. సో దీంట్లో ఆఖరికి సుప్రీంకోర్టు అక్కడ జోక్యం చేసుకుంది. ఇదే ఈరోజు మన రీడింగ్ కాంప్రహెన్షన్. చూద్దాం. The Supreme Court of India's decisive intervention ordering the Election Commission of India to include the Aadhaar card అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో రీసెంట్ గా కోర్టు అక్కడ ఇంక్లూడ్ చేయమంటుంది అనమాట. ఎవరు ఇంక్లూడ్ చేయమంటుంది, ఆధార్ కార్డ్ ని. సో యాజ్ వన్ ఆఫ్ ద 12 వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనమాట. అక్కడ వ్యాలిడ్ అంటే రీజనబుల్ అని చెప్పొచ్చు, లేదా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. డాక్యుమెంట్స్ ఫర్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. రీసెంట్గా చెప్పాం కదా, ఈ ఎస్ఐఆర్ తీసుకురావడం వల్ల చాలా మంది ఓటు హక్కును కోల్పోయే వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ ఓటు హక్కుని పొందే ఛాన్స్ ఇచ్చిందనమాట. ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ వీళ్ళు ఆధార్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆధార్ని మీరు తీసుకోండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది మన సుప్రీంకోర్టు. ఆన్ బీహార్స్ ఎలక్టోరల్ రోల్స్ అన్నాడు. ఎలక్టోరల్ అంటే రిలేటెడ్ టు ఎలక్షన్, రోల్స్ అంటే రిజిస్టర్ అనమాట. సో ఈస్ వైటల్ కోర్స్ అన్నాడు అనమాట. కరెక్షన్, వైటల్ కోర్స్, అక్కడ కోర్స్ అంటే ఆ మార్గంలో మంచి కరెక్షన్ గా చెప్పాడు. ఇట్ ఈస్ ఏ రీసౌండింగ్ విక్టరీ. ఇది చాలా ఎక్కువ సౌండ్ వచ్చి అంటే చాలా గొప్ప విక్టరీ అని చెప్పినాడు. ఫర్ ద ఫండమెంటల్ రైట్ టు ఓట్. అంటే ఇది ఒక బేసిక్ రైట్ కదా మన ఓట్ వేయడం అనేది, దానికి ఒక చాలా మంచి విషయం చెప్తున్నాడు. రీఎఫర్మ్ ద ప్రిన్సిపల్ దట్ ప్రొసీజరల్ రిజిడిటీ మస్ట్ నాట్ డిస్ఎన్ఫ్రాంచైజ్ అన్నాడు. అక్కడ ప్రొసీజరల్ అన్నాడు అనమాట, రిజిడిటీ అన్నాడు. రిజిడిటీ అంటే మీనింగ్ వచ్చి ఇన్ఫ్లెక్సిబిలిటీ అనమాట. నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే దీన్ని మనం కాంప్లెక్సిటీ అని మనం చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అనమాట, కాంప్లెక్సిటీ అంటే మీనింగ్ అంటే ఇక్కడ ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ చాలా హెడేక్ గా మారిపోయినాయి. నార్మల్ పీపుల్ కి ఇవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దీనివల్ల వీళ్ళు ఏంటనమాట డిస్ఎన్ఫ్రాంచైజ్ అవుతున్నారు. డిస్ఎన్ఫ్రాంచైజ్ అన్నాడు అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ లాస్ అవుతున్నారు, తమ ఓటు హక్కులు వాళ్ళు కోల్పోతున్నారు. డిస్ఎన్ఫ్రాంచైజ్ ల్యాక్స్ ఆఫ్ ఎలిజిబుల్ అంటాడు అనమాట, ల్యాక్స్ ఆఫ్ ఎలిజిబుల్ వాటర్స్. సో అక్కడ పర్సన్ అక్కడ చెప్తూ ల్యాక్ ఆఫ్ ఎలిజిబుల్ అంటున్నాడు. సో చాలా మంది అక్కడ కోల్పోయారు అనమాట, అదే వాడు అక్కడ చెప్పాడు. ద ఈసీ అడాప్టెడ్ క్వశ్చనబుల్ రీజనింగ్ అంటున్నాడు. అక్కడ ఈసీఏ అడాప్ట్ చేసుకుంది. అక్కడ ఏం అడాప్ట్ చేసుకుందంట, క్వశ్చనబుల్ రీజనింగ్ ఇన్సిస్టింగ్ దట్ అంటాడు అనమాట. ఆధార్ వాజ్ మెర్లీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, అక్కడ ఆధార్ కార్డ్ అనేది ఓన్లీ ఫర్ దేనికోసం అనమాట, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అని చెప్తుంటే దాన్ని క్వశ్చన్ చేస్తుంది అనమాట. సో అండ్ వాస్ దేర్ ఫోర్ ఇన్అడ్మిసిబుల్ అంట. దాన్ని అక్కడ వాళ్ళు ఏంటనమాట అక్కడ తీసుకోవట్లేదు. నాట్ సిటిజన్షిప్ అండ్ వాస్ దేర్ ఫోర్ ఇన్అడ్మిసిబుల్ అంటే నాట్ యాక్సెప్టబుల్ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆధార్ అనేది మాకేమో యాక్సెప్ట్ చేయమని చెప్పి చెప్తున్నారు అక్కడ. అది
ఓన్లీ ఫర్ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తారనమాట. ద కోర్ట్ రైట్లీ డిస్మాంటెల్ అన్నాడు. మనం చాలా వర్డ్స్ చెప్తాము డిస్మాంటల్కి. ఈ సెన్స్లో వర్డ్ వచ్చి డిస్ట్రాయ్ అని చెప్పచ్చు, లేదా రిమూవ్ చేసింది. ఇక్కడ ఈ విషయం ఇక్కడ ఏం చేసింది అనమాట, సుప్రీంకోర్టు అనేది తీసేసింది అనమాట. ఏమంటే ద కోర్ట్ రైట్లీ డిస్మాంటెల్ దిస్ ఆర్గ్యుమెంట్ బై పాయింటింగ్ అవుట్ ద గ్లేరింగ్ ఇన్కన్సిస్టెన్సీ. దీంట్లో మనకి ఒక ఇన్కన్సిస్టెన్సీ చూపిస్తుంది అనమాట. అక్కడ ఆన్సర్ గ్లేరింగ్ అన్నాడు. అక్కడ గ్లేరింగ్ అంటే మీనింగ్ వచ్చి యాడ్జెక్టివ్ గా చెప్పండి, బ్రైట్ అనమాట. అంటే అక్కడ స్పష్టంగా బ్రైట్ గా కనబడుతుంది అనమాట, మీలో ఇన్కన్సిస్టెన్సీ ఉంది, మీరు కరెక్ట్ గా రూల్స్ ని ఫాలో అవ్వట్లేదని చెప్పి చెప్పింది. ఇఫ్ అన్నాడు అనమాట 9 ఆఫ్ ద అదర్ డాక్యుమెంట్స్ అంటాడు. ఇఫ్ 9 ఆఫ్ ద 11 డాక్యుమెంట్స్ అంట సేవ్ ఫర్ పాస్పోర్ట్ అంటున్నాడు, బర్త్ సర్టిఫికేట్. దాంట్లో రెండు ఉన్నాయి, ఒకటి సేవ్ ఫర్ అన్నాడు, అంటే మీనింగ్ వచ్చి ఎగ్జంప్షన్. దాంట్లో మొత్తం 11 ఉంటే ఆ 11లో 2 మాత్రమే కరెక్ట్ గా ఉన్నాయి, మిగతావన్నీ ఇలాగే చెప్పారనమాట. ఇవన్నీ కూడా సిటిజన్షిప్ కి ప్రూఫ్స్ కావంట. పక్కన చెప్తున్నాడు ఇఫ్ 9 ఆఫ్ ద అదర్ 11 డాక్యుమెంట్స్ సేవ్ ఫర్ పాస్పోర్ట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్, ఆ రెండు తీసేస్తే డు నాట్ కంక్లూసివ్లీ ప్రూవ్ సిటిజన్షిప్. అక్కడ 2 మాత్రమే ప్రూవ్ చేస్తున్నాయి సిటిజన్షిప్ ని. ఆ 2 ఒకటేంటి, ఒకటి పాస్పోర్ట్ అయితే ఇంకొకటి బర్త్ సర్టిఫికేట్. ఆ 2 తప్పించి ఆ లెవెల్లో 9 కూడా సేమ్ ఆధార్ లాగా అనమాట. అవి ఓన్లీ ప్రూఫ్ కోసం తప్పించి అవి సిటిజన్షిప్ ని ఫైనల్ చేయలేవు అంటున్నాడు. సో వై సింగిల్ అవుట్ అంటున్నాడు. అక్కడ సింగిల్ అవుట్ అంటే మీనింగ్ వచ్చి ఎందుకు వాటిని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు సెపరేట్ చేస్తున్నారు అంటున్నాడు, ఆధార్ ఫర్ ఎక్స్క్లూజన్. సో మిగతా 9 వాటికి లేని దాన్ని మీరు ఎందుకు ఆధార్ కార్డు అనే దానికి తీసుకొస్తున్నారని చెప్పి అక్కడ క్వశ్చన్ చేసింది అనమాట సుప్రీంకోర్టు. ద కోర్ట్ ఆల్సో సెడ్ దట్ ఆధార్ కుడ్ బి యూజ్డ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఇట్స్ అథెంటిసిటీ. మీరు అంతగా కావాలితే ఆధార్ కార్డు కరెక్టా కాదని చెప్పి మీరు దాన్ని టెస్ట్ చేయమంటుంది. దానికి అథెంటిసిటీ అంటే మీనింగ్ వచ్చి జెన్యూనిటీ అనమాట, దాని యొక్క యాక్యురసీని టెస్ట్ చేయమంటుంది. దిస్ జుడిషియల్ క్లారిటీ వాజ్ అర్జెంట్లీ నీడెడ్. అక్కడ జుడిషియల్ అంటే మీనింగ్ వచ్చి లీగల్. జుడిషియల్ గా మనం న్యాయ వ్యవస్థ అంటాం, జుడిషియల్ అంటే మీనింగ్ వచ్చి లీగల్ చెప్పండి. సో అంతేగాని మీరు వేరే రీజన్స్ ఏమి చెప్పొద్దు. ఒకవేళ ఆధార్ కార్డు ఫేక్ అనుకోండి, అప్పుడు అపోజ్ చేయండి, అంతేకాని అసలు ఆధార్ కార్డే తీసుకోము అని మీరు చెప్పొద్దు. ఎందుకంటే ఇలాంటివి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అని వాళ్ళు అక్కడ చెప్పాడు. ఎంపారికల్ అన్నాడు, ఎవిడెన్స్ డెమాన్స్ట్రేట్స్ అన్నాడు. ఎంపారికల్ అనే వర్డ్ రాశాడు అక్కడ. ఎంపారికల్ అంటే మీనింగ్ వచ్చి ప్రాక్టికల్ అని మనం చెప్పొచ్చు. ఎంపారికల్ అంటే ప్రాక్టికల్. సో ఎంపారికల్ ఎవిడెన్స్ డెమాన్స్ట్రేట్స్ దట్ ఎక్స్క్లూడింగ్ ఆధార్, మన కొన్ని సాక్షులు ఉన్నాయి మనకి, విచ్ ఈజ్ హెల్డ్ బై నియర్ 90% ఆఫ్ బీహార్స్ పాపులేషన్. యాక్చువల్గా అయితే 90% మెంబర్స్ దగ్గర ఉన్నది ఆధార్ కార్డే. వాళ్ళు చెప్పిన ఆ 11లో సో ఏమీ లేవన్నమాట, ఆధార్ మాత్రం 90% మెంబర్ దగ్గర ఉంది. ఇన్ ఫేవర్ ఆఫ్ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ పాస్పోర్ట్స్ హెల్డ్ బై ఎ మేర్ 2%. గవర్నమెంట్ అక్కడ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో పాస్పోర్ట్ లాంటివి వాళ్ళ దగ్గర ఓన్లీ 2% మెంబర్స్ దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర ఎవరికి లేదు. ఎక్కువ మంది కలిగి ఉన్నది ఏంటనమాట అక్కడ ఆధార్ కార్డ్. సో వుడ్ హ్యావ్ క్రియేటెడ్, దీనివల్ల ఏమైందనమాట ఇన్సర్మౌంటబుల్ బారియర్స్ అన్నాడు. ఇన్సర్మౌంటబుల్ యాక్చువల్గా సర్మౌంట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్సెల్, దాటచ్చు. అక్కడ ఓడేం చెప్పాడు ఇన్సర్మౌంటబుల్ అన్నాడు, అంటే మీనింగ్ వచ్చి సో మనం దాన్ని అచీవ్ చేయాలన్నమాట. ఇన్సర్మౌంటబుల్ అంటే అన్అచీవబుల్ అని మనం తీసుకోవచ్చు, మన వల్ల అవదనమాట. అలాంటి బారియర్స్ పెట్టిందంట ఫర్ ఎ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ జెన్యూన్ వాటర్స్. ఎక్కువ మంది కలిగి ఉన్నదేమో ఆధార్ కార్డు, దాన్ని కాకుండా తక్కువ మంది కలిగి ఉన్నదాన్ని పాస్పోర్ట్, దాన్ని అడుగుతున్నారు. దీనివల్ల చాలా మంది కష్టాలన్నీ బారియర్స్ ఉంటాయి కదా, బారియర్స్ అంటే అక్కడ అబ్స్టాకిల్స్ అని చెప్తున్నాడు, దాన్ని వాళ్ళు అక్కడ దాటలేకపోతున్నారు. పర్టికులర్లీ అమాంగ్ ద పూర్ అండ్ ద మార్జినలైజ్డ్, ముఖ్యంగా పూర్ పీపుల్కి పాస్పోర్ట్స్ ఉండవు, అలాగే మార్జినలైజ్ అన్నాడు. అక్కడ రాసిన వర్డ్స్ లో మార్జినలైజ్ అన్నాడు కదా, అంటే మీనింగ్ వచ్చి యాడ్జెక్టివ్ గా చెప్తే పూర్ అని తీసుకోవచ్చు. మనకు దీన్నే డౌన్ ట్రాడెన్ అంటాము, డౌన్ రాసి ట్రాడెన్ అని రాస్తాడు. వీళ్ళకైతే మరీ కష్టం అనమాట, ఎందుకంటే వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి.
The ECA's rushed sir exercise had already resulted in the exclusion of, and rush అంటే చాలా గో ఫాస్ట్ అన్నమాట. అక్కడ ఈసీ ఎందుకో చాలా తొందరగా చాలా ఫాస్ట్గా ఈ యొక్క ఎస్ఐఆర్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది స్పీడ్ కాదనమాట, స్లోగా వెళ్ళినా పర్లేదు, యాక్యురసీ ఇంపార్టెంట్. చాలా మంది ఓటర్స్ తమ ఓటు హక్కుని కోల్పోకూడదు. The ECA's rushed SIR exercise had already resulted in the exclusion of over 65 lakh electors from the draft roll. ఇప్పటికే ఈసీఐ చేసిన పొరపాటు అంటే చాలా ఫాస్ట్ వెళ్ళడం వల్ల ఇప్పటికే 65 lakhs మెంబర్స్ తనకు ఓటు హక్కుని కోల్పోయారంట. A statistical analysis by the Hindu of this exclusion reveals several anomalies అన్నాడు. దీని మీద హిందూ వాళ్ళు చేసే రీసెర్చ్ చెప్తుందంట ఇక్కడ చాలా ఎనామలీస్ జరిగాయని. ఎనామలీ అన్నాడు. ఎనామలీ అంటే డీవియేషన్స్ అనమాట. డీవియేషన్స్ అని మనం చెప్పవచ్చు. సో కంగర చేస్తూ అన్ని మిస్టేక్ చేసింది అనమాట ఎలక్షన్ కమిషన్. దాంట్లో ముఖ్యంగా డిస్ప్రపోర్షనేట్ నెంబర్స్ ఆఫ్ ఉమెన్ రిమూవ్డ్. చాలా మంది ఎక్కువగా ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారంట. సో స్టాటిస్టికల్లీ ఇంప్రాబుల్ డెత్ రేట్స్, యాక్చువల్గా ఒక ఏరియాలో జనరల్గా చనిపోయే వాళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలో జనాభా చనిపోయారని చెప్పి అక్కడ ఓట్స్ని రిమూవ్ చేశారు. అది కూడా కరెక్ట్గా లేదు అని చెప్తున్నాడు. ఇన్ సర్టన్ ఏరియాస్ అండ్ క్వశ్చనబుల్, దాన్ని చూసి మనకి క్వశ్చన్ చేసేలా ఉంది. పర్మనెంట్ షిఫ్ట్ ఆఫ్ రెసిడెన్స్, చాలా మంది అడ్రస్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వేరే స్టేట్స్కి వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయారని చెప్పి ఓట్లని రిమూవ్ చేసేసారు. ఎస్పెషల్లీ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ మ్యారీడ్ ఉమెన్, ముఖ్యంగా చాలా మంది పెళ్ళి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అడ్రస్ మారిపోతుంది కాబట్టి వాళ్ళ కూడా తీసేశారంట. కొంతమంది వేరే పని కోసం వేరే ప్లేసెస్కి వెళ్తారు, వాళ్ళ కూడా తీసేశారు. ఇక్కడ ఇలా చాలా ఎనామలీస్ ఉన్నాయి, చాలా డీవియేషన్స్ ఉన్నాయి ఈ యొక్క మిస్ అయిన ఓట్స్ లో అని చెప్తున్నాడు. దీస్ ప్యాటర్న్స్ సజెస్ట్ ఎ ఫ్లాడ్ ప్రాసెస్. మనం దీన్ని బట్టి చెప్పొచ్చు అనమాట ఈ ప్రాసెస్ అంతా రాంగ్ అని చెప్పొచ్చు. దాన్ని ఫ్లాడ్ అంటే మిస్టేకబుల్ అంటున్నాడు. దట్ ప్రయారిటైజ్డ్ హేస్ట్ అంటే అక్కడ వాళ్ళు ఈసే కావాల్సింది హేస్ట్ అనమాట. హేస్ట్ అంటే మీనింగ్ వచ్చి స్పీడ్, వాళ్ళకు మెయిన్ ఫోకస్ వచ్చి స్పీడ్ అనమాట. ఓవర్ యాక్యురసీ, అక్కడ వాళ్ళు యాక్యురసీని పట్టించుకోలేదు. రిస్కింగ్ ద రిమూవల్ ఆఫ్ లిస్టిమేట్ వాటర్, దానివల్ల కొంతమంది రిస్క్ చేశారు. అక్కడ లిస్టిమేట్ వాటర్స్ అన్నాడు, లిస్టిమేట్ అన్నాడు. లిస్టిమేట్ అంటే మీనింగ్ వచ్చి లీగల్ అని చెప్పొచ్చు. అసలైన వాటర్స్ తమ ఓటు హక్కుని కోల్పోయారని చెప్తున్నాడు. ద ఇన్క్లూజన్ ఆఫ్ ఆధార్ పేవ్స్ ద వే అన్నాడు. పేవ్ ద వే అంటే అరేంజ్ అనమాట. ఎప్పుడు కూడా పేవ్ ద వే అంటాడు అంటే ఒక మంచి రోడ్ అంటే ఒక మంచి మార్గాన్ని ప్రిపేర్ చేసింది ఆర్ అరేంజ్ చేసింది. ఫర్ ఏ స్మూతర్ మోర్ యాక్సెసిబుల్, చాలా స్మూత్ గాను అలాగే యాక్సెసిబుల్ గాను ఉండే వెరిఫికేషన్ ప్రాసెస్ అంటున్నాడు. ఫస్ట్ ఇట్ ఆఫర్డ్ ఏ లైఫ్ లైన్ టు దోస్ అన్ఫెయిర్లీ స్టక్ ఆఫ్ ద రోల్స్. అక్కడ అన్ఫెయిర్లీ స్టక్ ఆఫ్ అంటే తీసేయడం. సో అమాంగ్ ద 65 lakh ఎలక్టర్స్ వాళ్ళకి ఇది మంచి లైఫ్ లైన్ గా చెప్తున్నాడు. ఇట్ ఆల్సో అసిస్టెస్ ఎలక్టర్స్ ఆల్రెడీ ఆన్ ద రోల్స్ హూ రిక్వైర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీనివల్ల ఇప్పుడు ఎవరైతే వెరిఫికేషన్ చేంజ్ వాళ్ళకు కూడా ఆధార్ కార్డు వాళ్ళు ఈజీ అవుతుంది, అది కూడా మంచిదే. ఈట్ విండికేట్స్ అన్నాడు. ఈట్ విండికేట్స్ అంటే ఈట్ క్లియర్స్. విండికేట్స్ అంటే మీనింగ్ వచ్చి అన్ని కష్టాలు తీసేయడం. ఈట్ ఇండికేట్స్ ద పర్సిస్టెంట్ అపీల్ ఫ్రమ్ ద పొలిటికల్ అండ్ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్ who had warned that ECI's stance was creating a problematic situation on the ground where other was not accepted. On the ground, అక్కడ గ్రౌండ్ అంటే మీనింగ్ వచ్చి రీజన్. చాలా మంది దీనికోసం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా ఇది మంచి ఫేవర్ చేయబోతుంది అనమాట ఈ సుప్రీంకోర్టు యొక్క డిసిషన్. ఆన్ ద గ్రౌండ్ వేర్ అదర్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కాంట్రాడిక్టింగ్ ద కోర్ట్స్ ఎర్లియర్ గైడెన్స్. వాళ్ళు ఏం చేశారు, అక్కడ కోర్టు ఇచ్చిన ఇంత ముందు ఇచ్చిన దాన్ని వీళ్ళు అక్కడ కాంట్రాడిక్ట్ చేశారు అంటే అపోజ్ చేశారు. ఈట్స్ ఆర్డర్ ఆన్ మండే ఫోర్సెస్ ద ఈసే టు అలైన్. అలైన్ అంటే మీనింగ్ వచ్చి అరేంజ్ చేయమని. ఈట్స్ ప్రొసీజర్స్ విత్ ఎ ప్రాక్టికల్ రియాలిటీస్ ఆఫ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇన్ ఇండియా టుడే. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉండబోతుంది. దీస్ రూలింగ్ వాస్ ఇంప్లికేషన్స్ బియాండ్ బీహార్. ఇంప్లికేషన్స్ అంటే మీనింగ్ వచ్చి తన యొక్క రిజల్ట్స్ అనమాట, ఇంప్లికేషన్స్. సెట్టింగ్ ఏ ప్రెసిడెంట్ ఫర్ ఆల్ ద అదర్ రివిజన్స్ ఇన్ విసే. సెట్టింగ్ ఏ ప్రెసిడెంట్ అన్నాడు. ప్రెసిడెంట్ అంటే నౌన్ గా చెప్పండి, ఎగ్జాంపుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ గా మారిపోతుందంట. బీహారే కాదు, తర్వాత కూడా
ఇండియా మొత్తం ఇది ఇలా చేయబోతున్నారు అని చెప్తున్నాడు. రివిజన్స్ ఎన్విసేజ్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన, ఎన్విసేజ్ ENVISAGE ఎన్విసేజ్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పెక్ట్ అని చెప్పొచ్చు. సో ఎన్విసేజ్ అంటున్నాడు. సో అక్రాస్ ద కంట్రీ ఫర్ ది ECA ద గోల్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ రివిజన్ షుడ్ బి టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ ఇన్క్లూజివిటీ. అంటే దీంట్లో అందరిని ఇంక్లూడ్ చేయాలి కదా, ఒకరి కోసం చేసింది కదా, అది చాలా మంది కోసం ఇంక్లూజన్ చేయాలి. నాట్ టు రష్ ద ప్రాసెస్ త్రూ ఇన్ ద వే దట్ వుడ్ ఎఫెక్ట్ సిటిజన్స్ రైట్స్. ఏదో మనం ఒక వేలో ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం, ఆ వే ఏం చేస్తుంది అనమాట, మన సిటిజన్స్ యొక్క రైట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ అంటే మీనింగ్ వచ్చి ట్రబుల్. ద ECA మస్ట్ నౌ పివోట్ అంటున్నాడు అనమాట. పివోట్ అంటే టర్న్ అవ్వాలి టువర్డ్ ఏ మోర్ డిలిజెంట్ అండ్ హ్యూమన్ అప్రోచ్. డిలిజెంట్ అంటే మీనింగ్ వచ్చి హార్డ్ వర్కింగ్ అంట, అలాగే హ్యూమన్ అంటే కైండ్ అప్రోచ్ అంటున్నాడు. ఎంఫసైజింగ్ త్రూ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్. ఇప్పటికైనా సరే మీరు హౌస్ టు హౌస్ నథింగ్ బట్ డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫై చేయమంటున్నాడు. అండ్ ఎన్షూరింగ్ అంటున్నాడు దట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ, ఇండియా యొక్క డెమోక్రసీని చెప్తున్నాడు. The electoral role is both accurate and truly representative of all its people. అందరికి దీంట్లో భాగస్వాములు అవ్వాలి అంటే అందరికి ఓటు హక్కును కల్పించాలి, దాన్ని అక్కడ చెప్తున్నాడు. ఇన్ బోత్ యాక్యురేట్ అండ్ ట్రూలీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ఇట్స్ పీపుల్, అందరు దీంట్లో రిప్రజెంటేటివ్స్ అవ్వాలని చెప్తున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ ద పాసేజ్ ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ రిక్వైర్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు డూ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫర్ బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇంక్లూడ్ ఆధార్ యాజ్ వన్ ఆఫ్ ద 12 వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నాడు. రైట్ ఆన్సర్. సో ఎక్స్క్లూడ్ ఆధార్ అన్నాడా? కాదు. యాక్సెప్ట్ ఓన్లీ పాస్పోర్ట్సా? కాదు. సస్పెండ్ అన్న? కాదు. బెస్ట్ ఆప్షన్ ఏ చెప్పండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ ద కోర్ట్ డిస్మాంటిల్, తీసేసింది అనమాట. ద ECA's ఆర్గ్యుమెంట్ దట్ ఆధార్ ఈస్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ. మిగతా కూడా ఉన్నాయి కదా క్వశ్చన్ చేసింది. 11లో 9 అలాగే ఉన్నాయి. దాన్నే బిలో బికాస్ 9 ఆఫ్ ద అదర్ 11 డాక్యుమెంట్స్ ఎక్సెప్ట్ పాస్పోర్ట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ అన్నాడు. కాబట్టి బెస్ట్ ఆప్షన్ బి. ఇన్ ద పాసేజ్ వాట్ డస్ SIR స్టాండ్ ఫర్? SIR అంటే ఫుల్ ఫామ్ అడిగాడు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నాము. బెస్ట్ ఆప్షన్ సి చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అనామలీస్ డిడ్ ద హిందూ స్టాటిస్టికల్ అనాలిసిస్ రివీల్ అబౌట్ ద డ్రాఫ్ట్ రోల్ ఎక్స్ప్రెస్? ఎలాంటి వారిని ఓట్లు తొలగించారని చెప్పి మన హిందూ వాళ్ళు చెప్పారు అంటున్నాడు. ఆప్షన్ 1లో డిస్ప్రపోర్షనేట్ నెంబర్ ఆఫ్ విమెన్ రిమోట్, ఎక్కువ మంది అమ్మాయిలు ఎక్కువ తీస్తారు. స్టాటిస్టికల్లీ ఇంప్రాబుల్ డెత్ రేట్స్, రైట్ ఆన్సర్. క్వశ్చనబుల్ పర్మనెంట్ షిఫ్ట్, రైట్ ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. 15th క్వశ్చన్, అకార్డింగ్ ద పాసేజ్ ఎక్స్క్లూడింగ్ ఆధార్ వైల్ యాక్సెప్టింగ్ డాక్యుమెంట్ లైక్ పాస్పోర్ట్స్ వుడ్ మోస్ట్ లైక్లీ హ్యావ్ కాజ్. అందరి దగ్గర ఉండేవి ఆధార్ కార్డ్స్, వీళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరికి స్పెషల్గా ఉండమన్నమాట పాస్పోర్ట్స్, వాళ్ళది అంతా రివర్స్లో ఉంది. నో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కన్ఫర్మ్ గా ఉంటుంది, ఎందుకు ఉండదు? సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాడు బిలో, ఈన్ సరౌండ్ బారియర్స్ ఫర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ జెన్యూన్ వాటర్ ఎస్పెషల్లీ ద పూర్. ముఖ్యంగా పూర్ పీపుల్ కి అలాగే మార్జినలైజ్ వాళ్ళ దగ్గర ఉండేవి ఇవే కదా. సో బెస్ట్ ఆప్షన్ బి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ట్రూ అన్నాడు. నియర్ 90% ఆఫ్ బీహార్ పాపులేషన్ హ్యాడ్ ఆధార్, హోల్డ్స్ ఆధార్, రైట్ ఆన్సర్. పాస్పోర్ట్స్ ఆర్ హెల్డ్ బై అబౌట్ 2%, రైట్ ఆన్సర్. ద కోర్ట్ డిక్లేర్డ్ ఆధార్ టు బి కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ అన్నాడా? కాదు, అలా చెప్పలేదు. కానీ ఇది కోర్ట్ అక్కడ అలా క్లెయిమ్ చేయట్లేదు. మిగతా ఉన్నప్పుడు ఆధార్ తీసుకోండి, అంతేగాని ఆధార్ కూడా ఈక్వల్ టు సిటిజన్షిప్ అని చెప్పలేదు. బోత్ 1 and 2. బెస్ట్ ఆప్షన్ ఏగా చెప్పండి. విచ్ బెస్ట్ డిస్కస్ ద టోన్ ఆఫ్ ది పాసేజ్ అన్నాడు. ఫైనల్ పారాగ్రాఫ్ అన్నాడు. న్యూట్రల్ అంటే స్టాయిక్ కాదు, ఫ్యాక్చువల్ కాదు, పర్సువేజింగ్ అంటే మనం ఏం చేయాలో చెప్తున్నాడు. పర్సువేజివ్ అంటే మనకి మోటివేట్ చేయడం లేదా ఎంకరేజ్ చేయడం. ఆప్షన్ డిలో పెసిమిస్టిక్ అన్నాడు. పెసిమిస్టిక్ అంటే హోప్లెస్ అని చెప్పొచ్చు. టెక్నికల్ గా తెలిసిందే. బెస్ట్ ఆప్షన్ సి చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 అన్నాడు. ద కోర్ట్ ఆల్సో సెడ్, రైట్ ఆన్సర్, పాస్ట్ ద ఆధార్ కుడ్ బి యూజ్డ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఇట్స్ అథెంటిసిటీ. దిస్ జుడిషియల్ క్లారిటీ వాస్ అర్జెంట్ నీడెడ్. ఎంపైరికల్ ఎవిడెన్స్ డెమాన్స్ట్రేట్స్ దట్ ఎక్స్క్లూడింగ్ ఆధార్. బాగా ఉంది, నో ఎర్రర్ చెప్పండి సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 19 అన్నాడు. డెసిసివ్ ఇంటర్వెన్షన్ అన్నాడు కదా. సో దాంట్లో అక్కడ డెసిసివ్ అంటే మీనింగ్ అడిగాడు, మీనింగ్ కి ఆపోజిట్ అడిగాడు. కన్క్లూజివ్ అంటే ఫైనల్. రెజల్యూట్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ రెజల్యూట్ అంటే స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. డిటర్మైన్ అన్న నథింగ్ బట్ సి బిఏ రెజల్యూటే. ఫర్మ్ అన్న స్ట్రాంగే. బెస్ట్ ఆప్షన్ డి చెప్పండి. ఇన్ డెసిసివ్.
Question number 20. Which of the following can be reasonably inferred from the passage? The Supreme Court's order could set a precedent for. Right answer. ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తున్నాడు. Inclusion of other removes the need for any authenticity checks. Inclusion of other removes. రిమూవ్ చేసిందా? నీడ్ ఫర్. రాంగ్ ఆన్సర్. అథెంటిసిటీ ఉండాల్సిందే. ద ఈసీఎస్ ఎర్లియర్ అప్రోచ్ ప్రయారిటైజ్డ్ అన్నాడు. ఒకప్పుడు ఎలా ఉంది? స్పీడ్ ఓవర్ యాక్యురసీ. అదే కదా ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఎక్కువ వాళ్ళకి కావాల్సింది అక్కడ స్పీడ్ అన్నారు అన్నమాట. ఇప్పుడు దాన్ని వీళ్ళు చేంజ్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది యాక్యురసీ. అందుకే డోర్ టు డోర్ వెరిఫికేషన్ చెప్పారు. సో బెస్ట్ ఆప్షన్ సి చెప్పండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్.